అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది సందర్భంగా తెలుగువారి ట్రెడిషనల్ స్వీట్ అయిన బొబ్బట్ల రెసిపీని చూపించబోతున్నానండి. ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ పాటించి చేశారంటే పర్ఫెక్ట్గా బయట స్వీట్ షాప్లో కొంటే ఏ టేస్ట్ అయితే వస్తాయో అంత టేస్టీగా వస్తాయండి. అంతేకాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. బయట అయితే 2-3 డేస్ వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బొబ్బట్లు చేయడానికి ముందుగా శనగపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఉప్పు బాగా నానిపోయిన తర్వాత కుక్కర్లో వేసుకొని నీళ్లు వేసి 3 నుంచి 4 విజిల్లు వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ పప్పు తీసుకున్నానండి. ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీరు క్వాంటిటీ పెంచుకొని ఎక్కువ చేసుకోవచ్చు. పప్పు ఉడికేలోపు పిండి కలిపేసుకుందాం. పిండి కలపడానికి ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. 2 కలిపి చేస్తున్నానండి. ఓన్లీ మైదా పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు, బట్ హెల్తీగా చేసుకోవడానికి గోధుమ పిండి సగం, మైదా పిండి సగం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మంచి కలర్ రావడానికి 1/2 స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా అంతా కలిపేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ అయితే మంచి కలర్ వస్తుందండి. బొబ్బట్లో ఇలా పసుపు వేస్తే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి కానీ నూనె కానీ 1 స్పూన్ వేసుకొని పిండి అంతా పట్టేలా బాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇలా పిండికి పట్టించాలండి. నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల బొబ్బట్లు మెత్తగా కొంచెం గుల్లగా చాలా బాగా వస్తాయండి. అందుకే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపోయినంత వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టి కవర్ చేసుకోవాలి. క్లాత్తో కానీ ఒక ప్లేట్ కానీ పెట్టి కవర్ చేసుకొని అలా వదిలేయండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, విజిల్లు వచ్చి చల్లారిపోయిన తర్వాత పప్పును చూస్తే బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మిక్సీ కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేయకుండా నేను ఇలా గరిటెతోనే మెత్తగా చేసేసుకుంటున్నాను. ఇలాగైతే మిక్సీ అది పట్టించే అవసరం లేదు. ఇలా అంటే రౌండ్గా ఉన్న గరిటె తీసుకోవాలి. మనకి ఇది సాంబార్ గరిటె అంటారు కదా, ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మిక్సీ పట్టించుకొని ఈ పని అది ఏముండదు. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అందుకే ఈ గరిటెతో ఇలా మెత్తగా చేసేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ పప్పుకి 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం కొంచెం బాగా కరిగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. బెల్లానికి ఇంకా పాకం లాంటివి ఏవి రానవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం బ్లాక్గా ఉన్న బెల్లం తీసుకున్నాను. ఏ బెల్లమైనా వేసుకోవచ్చు. పప్పు బాగా ఇందులో మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా అంతా కలిపేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గరగా అయిపోవాలి. అంటే మనం చుడితే ఉండ కట్టేలా ఉండాలన్నమాట. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. అది పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు ఈ చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా, ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఉండల్లా చుట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్లా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని సిద్ధం చేసుకున్నాం అనుకోండి, మనం చాలా తొందరగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. టైం కలిసి వస్తుంది. అన్ని బాల్స్ ఇలా రెడీ చేసుకొని అప్పుడు మనం బొబ్బట్టు కాల్చుకోవడానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు అంతా కూడా బాగా చల్లగా అయిపోయింది. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి, లేదంటే చేతులు కాలిపోతాయి. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కూడా బాల్స్లా చుట్టేసుకోవాలి. రౌండ్గా బాల్స్లా చుట్టేసుకోవాలి. ఇది బాల్స్ చుట్టేటప్పుడు మీకు చేతికి అంటికిపోయి బాల్స్లా రావట్లేదు అనుకోండి, నెయ్యి కానీ లేదా వాటర్ కానీ చేతికి తడుపుకొని చుట్టారంటే రౌండ్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ మీద ఒక పాలిథిన్ కవర్ కానీ లేదు మీ దగ్గర ఉంటే అవైలబుల్గా ఉంటే అరిటాక్ కానీ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో మనం తయారు చేసుకున్న శనగపిండి పప్పు ఉంది కదా, పప్పు ముద్దని అందులో పెట్టుకొని మళ్ళీ కవర్ చేసుకోవాలి. పిండితో ఇలా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత
ఇలా చేత్తో ఒత్తేసుకోవాలండి, అంతే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఒత్తుకున్న తర్వాత మీకు చేతికి అంటుకుంటుంది అని అనిపిస్తే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చేతికి అంటుకోకుండా చాలా సింపుల్గా సన్నంగా ఒత్తుకోవచ్చు అనమాట. మరీ లావుగా కాకుండా ఇలా ప్లేట్ తిప్పుతూ చాలా సింపుల్గా ఒత్తుకోవచ్చండి. చూసారు కదా, చాలా ఫాస్ట్గా సింపుల్గా ఒత్తుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. ఇది గోధుమ పిండి మిక్స్ చేసాం కదా, రావని ఏం భయపడని అవసరం లేదు, చాలా బాగా వస్తాయి. మైదాతో కాకుండా గోధుమ పిండితో కూడా, ఓన్లీ గోధుమ పిండి కూడా వేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ గోధుమ పిండి వేస్తే కొంచెం గట్టిగా రావచ్చు. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం ఒత్తుకున్న బొబ్బట్టు వేసుకొని పైన మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇందులో మీకు కావాలనుకున్నప్పుడు అంటే బొబ్బట్టు కాలుస్తున్నప్పుడు మీకు ఎంత కావాలనుకుంటే అంత నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తుంటేనే బొబ్బట్టు బాగా కాలుతుంది, దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా పైన నెయ్యి స్ప్రెడ్ చేస్తూ కాల్చుకోవాలన్నమాట. ఇది ఇంకో రకం అండి. ఇంకో సింపుల్గా మీకు బొబ్బట్టు రౌండ్గా రావడానికి టిప్ చెప్తున్నాను. ఇలా మధ్యలో పప్పు పెట్టేసుకున్న తర్వాత పిండితో కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత ఇలా చేశారు కదా, ఇలా కొంచెం రౌండ్గా వచ్చిన తర్వాత దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాగా ఫాస్ట్గా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నారంటే చాలా తొందరగా వస్తుందన్నమాట. మధ్యలో నెయ్యి వేస్తుండాలి. నెయ్యి వేసామనుకోండి మన చేతికి అంటుకోకుండా ఈజీగా బొబ్బట్టు అనేది పల్చగా చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే, మీకు రౌండ్గా రావాలనుకోండి దానిపైన ఒక కవర్ పెట్టి కవర్ చేసి చపాతీ పిండి కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకుంటే రౌండ్గా వస్తాయండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ప్లేట్ తిప్పి మళ్ళీ చపాతీ కర్రతో మళ్ళీ తిప్పామంటే మనకి రౌండ్ షేప్లో వస్తాయి. రౌండ్ షేప్లో రావడానికి అలా చేసుకోవాలి. ఇదే అండి, బొబ్బట్లు రెడీ అయిపోయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.